ధ్యానం చేసే వాళ్ళకి ఒక పెద్ద రహస్యం ఏంటంటే, ఈ రహస్యం తెలిస్తే ధ్యానంలో ఉండే అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ రహస్యం ఏంటంటే, మొదట్లో ధ్యానం చేయటం మొదలుపెట్టగానే ప్రతిరోజు కొద్దిగా ఏకాగ్రత, ప్రశాంతత రావటానికి ఏదో ఒక ప్రొసీజర్ చేస్తాం కొద్దిసేపు. చేసిన తర్వాత ఏ ప్రొసీజర్ లేకుండా మనస్సు లోపల పెట్టుకొని శ్వాస శరీరంలో అంతర్ముఖం చేసుకునే మనస్సుని గమనిస్తున్నట్టుగా లోపలే మనసుని ఉంచుతాం. బాహ్య విషయాలు ఏం లేకుండా. బాహ్య విషయాలు లేకుండా ముందు ప్రొసీజర్లో చేసుకుంటాము. కొంతసేపు అయిన తర్వాత ఏకాగ్రత వస్తుంది, ఒక స్థితి అనేది వస్తుంది. ఒక ప్రొసీజర్ చేస్తే శరీరంలో ఒక స్థితి అనేది వస్తుంది. ఆ స్థితిని గమనిస్తూ మనసు పెట్టి ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రొసీజర్ అప్పుడు ఏముండాలి అంటే, కేవలం గమనించడం అంటే ఎలా అంటే, మొదటి నిమిషంలో మన శరీరంలో మనకు ఎలా అనిపిస్తుంది, నడుస్తున్న శ్వాస వలన శరీరం మొత్తంలో ఎలాంటి స్పందన తెలుస్తుంది, అలా గమనిస్తూ ఉంటాము. మళ్ళీ ఇంకో నిమిషం అయిన తర్వాత కూడా గమనిస్తూనే ఉంటాము. అయితే ప్రతి నిమిషానికి, ఇంకా చెప్పాలంటే ప్రతి సెకన్కి కూడా ఒక మార్పు అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే మార్పు ప్రశాంత ఏకాగ్రత ఉంటే పాజిటివ్గా పెరిగింది. ఎలాంటి పాజిటివ్? ధ్యానంలో మంచి స్థాయికి వెళ్ళటానికి సంబంధించిన పాజిటివ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే నిదానంగా శరీరం తేలికవటము, ఆలోచనలు ఆగిపోవటము, శ్వాస తగ్గిపోవటము, మన లోపల మాత్రమే మనసు నిలబడిపోయి స్థిరంగా అయిపోవటము, ఇలాంటి పాజిటివ్ పెరుగుతూ ఉంటుంది. ప్రతిక్షణం పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రతిక్షణం ప్రతి నిమిషం మనలో ఏం తెలుస్తుంది అనేది గమనిస్తూ ఉంటాం కదా, దాన్నే ప్రస్తుతంలో ఉండటం అంటారు. అంటే ప్రజెంట్ టెన్స్లో ప్రస్తుతం ఎలా తెలుస్తుంది, ఏమనిపిస్తుంది, దాంట్లో మాత్రమే గమనిస్తూ ఉంటాం. ఆ ప్రస్తుతం తెలిసేది ప్రతి నిమిషం ఒకే విధంగా ఉండదు. ఒక మార్పు అనేది, మనకు అనుకూలమైన మార్పు అనేది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్నా సరే అప్పుడున్న స్థితిలో అప్పుడు ఉంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు అప్పుడు ఉన్న స్థితిలోనే ఉంటూ అలా చాలాసేపు ఉండేసరికి ఏమైందంటే, ఆ స్థితి అనేది ధ్యానంలో మంచి స్థాయికి వెళ్ళడానికి రావాల్సిన స్థితిలోకి మార్పులతో జరుగుతూ పెరిగిపోతూ ఉంటుంది. అలా కనుక ప్రతిసారి ఆ పరిస్థితుల్లోనే మనసు ఉంచగలిగితే కనుక ధ్యానంలో మంచి స్థాయికి రావాల్సింది దానంతరం అది ఆటోమేటిక్గా రావటం మొదలైద్ది. ఇంకా చివరికి ఏదీ లేని స్థితి కూడా వస్తుంది. అంటే అక్కడ గమనించడానికి ఏమీ లేదు, నా శరీరం నాకు తెలియట్లేదు, శరీరమే లేనట్టుగా అయిపోయింది, శ్వాస కూడా లేనట్టు అయిపోయింది, మనసు అనేది అసలు ఉందా లేదా, నేను ఏం గమనిస్తున్నానో ఏం తెలియట్లేదు అనే స్థితి వచ్చేస్తుంది. నాకు ఏదీ లేదు అనేది వస్తుంది. నాకు ఏదీ లేదన్నప్పుడు అక్కడ ఏమంటే అర్థము, నేనే లేను, నాకు సంబంధించిన విషయాలే లేవు. నేను లేను, నాకు సంబంధించిన విషయం లేదు అన్నప్పుడు అసలు నేనెవరు అనేది తెలుసుకోవాలంటారు కదా ధ్యానంలో, అది తెలియటం మొదలైద్ది. ఆ స్థితిలో అది తెలియటం మొదలైద్ది. మనమే విశ్వంలాగా, విశ్వమే మనలాగా విశ్వంలో కలిసిపోయాం అన్నట్టుగా నేననేది అక్కడ ఏమీ లేకుండా మొత్తం అవగాహన అవ్వటం మొదలైద్ది అనమాట. అట్లా మనం చెప్పుకునే ఈ ధ్యాన సాధన, ఇప్పుడు చెప్పిన విషయం మొత్తంలో అంతర్ముఖం అయినప్పుడు ఆత్మజ్ఞానం అనేది దానంతరం అది ఆ స్టేజ్ వచ్చిన తర్వాత తెలియటం మొదలైంది. అప్పుడప్పుడు అడుగుతున్నారు, మీరు చేసే ధ్యానం వలన ఆత్మజ్ఞానం వస్తుందా అని చెప్పి. చేసే ధ్యానం వలన ఏంటి, అసలు చేసేది అందుకు. ఆత్మజ్ఞానం అనేది మనకు రావడానికి, తెలుసుకోవడానికే చేసేది ధ్యానం, వేరే దేనికి కాదు. దాన్నే స్వధర్మం అంటారు. పరధర్మం అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి కాకుండా చేసే ప్రతి సాధన అది పరధర్మమే, భౌతిక కోరికల కోసం చేసేది. మనల్ని మనం తెలుసుకోవడానికి, ఆత్మజ్ఞానం రావడానికి, భగవంతుని తెలుసుకోవడానికి, ఆత్మసాక్షాత్కారానికి చేసేది మాత్రమే స్వధర్మం. ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. స్వధర్మం అనే ఇలాంటి సాధన చేస్తున్నప్పుడు అందులో తప్పులు జరిగిన పరలా, ఆ సాధనలో చేస్తూ మరణించిన పరలా అయినా సరే అదే మంచిది. అలా కాకుండా మీరు చాలా చక్కగా చేస్తున్నాము, చాలా గొప్పగా చేస్తున్నాము అని ఊహించి చేసే అన్నీ కూడా, అది ఎంత గొప్పగా చేసినా అందులో ఉద్దేశం స్వధర్మం కాకపోతే అది లోపభూయిష్టమే, అది తప్పే, అది కరెక్ట్ కాదు. అది చేసే బదులు
తప్పు చేస్తూ స్వధర్మం కోసం ఆత్మశాస్త్రాన్ని సాధన చేస్తూ మరణించినా సరే అదే కరెక్ట్ అని డైరెక్ట్ పరమాత్మ మనకు చెప్తున్నాడు భగవద్గీతలో. అందుకనే నేను చెప్తుంటాను, ఈ కుండలిని సాధన గురించి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అది చేయకూడదు అంటారు కదా, చేస్తే ఏదైనా జరిగితే భయపడాల్సి వస్తుంది అంటారు కదా, ఏ చక్రంలోనో స్టక్ అయిపోతే మళ్ళీ బయటికి రాలేకపోతే అక్కడ ఏదో సరిపోద్ది, పిచ్చివాళ్ళు అయిపోతారు, లేదా ఇంకోటి జరిగిద్ది, ఇవన్నీ ఏదేదో భయపడతా ఉన్నారు కదా. దానికి ఇదే సమాధానం. లోపభయిష్టం అంటే మనం చేసిన దాంట్లో తప్పులు జరిగినా సరే మన ఉద్దేశం ఆత్మశాస్త్రానికి భగవంతుడి కోసము మన మనసు స్వచ్ఛంగా మనసు నిర్మలంగా ఉంచుకొని సాధన చేస్తే మనం చేసే ఉద్దేశం మంచిది కాబట్టి తప్పులు జరిగితే భగవంతుడే డైరెక్ట్గా దాన్ని తప్పులు సరి చేస్తాడు, లేదా గురువు రూపంలో ఎవరో ఒకరిని పంపించి ఆయన ద్వారా సరి చేస్తాడు. అప్పుడు అది సరైపోతుంది. కావాల్సింది నిర్భయంగా మంచి ఉద్దేశంతో మనస్ఫూర్తిగా సాధన చేయటం. అలాంటప్పుడు ఎలాంటి భయము అవసరం లేదు. మీరు చేసే సాధనలో చెడు ఉద్దేశం ఉంటే మాత్రం తప్పక భయపడాలి. ఆ చెడు ఉద్దేశం ఉన్నప్పుడు సరైన దారిలోకి ఎలాగో వెళ్ళలేరు. అప్పుడే తప్పులు జరిగితే నష్టం జరిగింది. అది కానప్పుడు ఎలాంటి భయం లేదు. తెలుసుకొని సాధన చేయటం ప్రధానం. ఆ సాధన మనస్ఫూర్తిగా మంచితనంతో చేస్తే అలాగూ మంచిగా జరిగింది. మొదట చెప్పుకునేది ఏంటి, ప్రజెంట్ టెన్స్లో ఉంటాం. మీరు ఎలాంటి ప్రొసీజర్ చేసినా, శ్వాసలో చేసినా, శరీరంలో చేసినా, ప్రాణాయామం చేసినా, స్పందనలు గమనిస్తూ చేసినా, మంత్రాలు చేసినా, ఏది చేసినా అన్నీ ఆపేసిన తర్వాత ఏది లేకుండా మనసు లోపల పెట్టుకున్నప్పుడు అప్పుడు మనకేం తెలుస్తుంది, ఆ క్షణంలో ఏం తెలుస్తుంది, కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ ఏం తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజెంట్లో ఉన్నదాని ఉన్నట్టుగా గమనిస్తూ ఉండటమే స్థిరంగా ప్రస్తుతంలో ఉంటాం. ఆ ప్రస్తుతంలో ఉండేలాంటి ధ్యానమే దానంతరదిగా మంచి స్థాయికి ధ్యానంలోకి స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇది అర్థం అవ్వాలి ఎవరికైనా సరే. ఇది విన్నవాళ్ళు అర్థం చేసుకుని సాధన చేయండి. ఇంకా అర్థం కాకపోతే ప్రతిసారి చెప్పినట్టే నన్ను అడిగి తెలుసుకొని మొదలుపెట్టి చేస్తున్నాను. తప్పకుండా మంచి స్థాయికి వెళ్తారు, మంచిగా జరుగుతుంది అందరికీ. ఓం శాంతి. ఓం జై శ్రీమన్నారాయణ.